వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. టీటీడీ భద్రతా విభాగంలో కొందరు అధికారుల నిర్ణయాలు కొత్త సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఓ అధికారి ఏకపక్ష నిర్ణయాలపై భక్తులు మండిపడుతున్నారు. ఇంతకీ అంత మొండిగా వెళ్తున్న అధికారి ఎవరు? స్థానికులు, భక్తులకు ఎందుకు ఆయన నిర్ణయాల మీద కోపం వస్తోంది? శ్రీవారి పట్టపురాణి కొలువైన తిరుచానూరులో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ముందున్న టికెట్ కౌంటర్ తొలగించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అయితే భక్తుల సౌకర్యార్థం అమ్మవారి ఆలయం ముందు టీటీడీ ఏర్పాటు చేసిన సుపదం, కుంకుమార్చన, వీఐపీ బ్రేక్, ఇతర సేవా టికెట్ల విక్రయ కౌంటర్ తాత్కాలికంగా మూసేశారు. గతంలో టీటీడీ ఈవో, జేఈఓలు అనేక దఫాలుగా ఆలయ అధికారులతో సంప్రదించాకే ఈ కౌంటర్ ప్రారంభించారు. వృద్ధులు, వికలాంగులు, ప్రముఖుల వెంట వచ్చేవారు ఆర్జిత సేవ టికెట్ పొందేందుకు సులువుగా ఈ కౌంటర్ ఉంది. అటువంటి కౌంటర్ను టీటీడీ భద్రతా విభాగంకి చెందిన ఓ ఏవీఎస్ఓ ఈ కౌంటర్ తొలగించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. కౌంటర్ అంశం తన పరిధిలో లేకపోయినా మూసివేయాలంటూ సిబ్బందికి హుకుం జారీ చేశారట. దీంతో 4-5 రోజుల నుంచి కౌంటర్ తెరవడం లేదు. అధికారి సంగతి అలా ఉన్నా కౌంటర్ ఎందుకు మూసివేశారని భక్తులు, స్థానికుల ప్రశ్నకు సమాధానం చెప్పలేక సిబ్బంది నానాపాట్లు పడుతున్నారట. మరోవైపు ఆలయ సన్నిధి వీధిలోకి వాహనాలు రాకుండా సిబ్బంది ద్వారా అడ్డుకోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కావాల్సిన స్థలాన్ని స్థానికులు గతంలో టీటీడీకి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామస్తులు, టీటీడీ మధ్య స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోంది. స్థానికులు తమ వాహనాలను సన్నిధి వీధిలో పార్కింగ్ చేస్తున్నారు. అయితే ఆ అధికారి అందుకు ఒప్పుకోవడం లేదట. తమకు పార్కింగ్ స్థలం లేకుండా సిబ్బంది గేట్లకు తాళాలు వేసేందుకు ప్రయత్నించడంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సున్నితంగా వ్యవహరించాల్సిన అంశాన్ని ఆయన వివాదాస్పదం చేయడంపై స్థానికులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆలయం ముందున్న టికెట్ కౌంటర్ కూడా యథావిధిగా కొనసాగించాలని స్థానికులు కోరే అవకాశం ఉందట. ఇక ఆర్జిత టికెట్ కౌంటర్ ఆలయం ముందుండడం, అటుపక్కనే వాహన మండపం ఉండడం వలన కొంత భద్రతాపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ విజిలెన్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కౌంటర్ అక్కడి నుండి తొలగించాలని ఆలోచన చేసినట్లు విజిలెన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.